బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కస్టమర్లకి మరోసారి యూపీఐ పేమెంట్ తలనొప్పిగా మారాయి. ఈసారి పేమెంట్స్ మరోసారి అంతరాయం కలిగించాయి. గంట నుంచి యూపీఐ సేవలు నిలిచిపోయాయి. నెట్వర్క్ స్లో అవడంతో లావాదేవీలు ఆగిపోయినట్టు తెలుస్తోంది. అయితే బ్యాలెన్స్ చెకింగ్ కూడా రావట్లేదని కస్టమర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. యూపీఐలో పదే పదే సమస్యలు వస్తున్నాయంటూ ఫైర్ అవుతున్నారు. ఎక్కడికైనా వెళ్ళామంటే ఈ మధ్య కాలంలో అసలు కర్క్ నోట్ అనేది లేకుండా పోయింది. అసలు నోట్ అనేది కనిపించడం లేదు. ఎక్కడ చూసినా కూడా యూపీఐ. చిన్న చిన్న రోజువారీ బుట్టలు ఎత్తుకొని పండ్లమ్మేటువంటి ఆ వ్యక్తులు కూడా, వినియోగదారులు, కొనుగోలుదారులు కూడా, లేదంటే విక్రయించేవారు కూడా, వారు కూడా వెంట యూపీఐ స్కానర్ను పెట్టుకొని తిరుగుతున్నారు. యూపీఐ స్కానర్ ప్రతి చోట రూపాయి చాక్లెట్ నుంచి మొదలుకుంటే లక్షలు, కోట్లు, బిలియన్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా యూపీఐ పేమెంట్ ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి. ఎటువంటి ట్రాన్సాక్షన్ యూపీఐ ద్వారా జరుగుతుంది. ఒక రకంగా ఇది బ్లాక్ మనీ అరికట్టడానికి ఒక కారణం కూడా అవుతుంది. బ్లాక్ మనీ అరికట్టేందుకు చాలా కీలక పాత్ర పోషించవచ్చు. కానీ ఒక్కసారిగా అలా నడుస్తూ సడన్గా ఆగిపోయేసరికి పెద్ద ఎత్తున కస్టమర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో గంట సేపు నుంచి కూడా యూపీఐ పేమెంట్లు పనిచేయడం లేదు. పెద్ద ఎత్తున ఫైనల్ యూజర్స్ కానివ్వండి, కస్టమర్స్ కానివ్వండి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంట సేపు నుంచి ఇదే అంతరాయం కలుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ శిల్ప అందిస్తారు. శిల్ప, ఏంటి తరచుగా పదే యూపీఐ పేమెంట్స్ నిలిచిపోవడం, సడన్గా స్టాప్ అవ్వడం? అప్పటి వరకు అంతా బాగానే ఉండి, ఒకవేళ ఫుడ్ తినే వాళ్ళంటే లంచ్ టైం ఎగ్జాక్ట్గా ఒక ఉదాహరణగా తీసుకుంటే లంచ్ కోసం వెళ్తూ ఉంటారు హోటల్కి, పేమెంట్ చేద్దామనేసరికి పేమెంట్ కాదు, జేబులో చూస్తే క్యాష్ ఉండదు. సో చాలా ఇక్కట్లు ఎదుర్కొంటుంటారు. కొన్ని గంటల పాటుగా కూడా ఇలా నిలిచిపోయిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. సో తాజాగా ఈరోజు యూపీఐ సేవలు నిలిచిపోవడం గల కారణం ఏంటి? దీనిపైన అటు గూగుల్ పే, ఫోన్పే కానివ్వండి, యూపీఐ సేవలు అందించేటువంటి అప్లికేషన్స్ ఏం చెప్తున్నాయి? సేవల అంతరాయం కలిగింది. వారం రోజుల్లోనే ఇది రెండోసారి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకవైపు ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఈ మూడు కూడా ఒక్కసారి సర్వర్ డౌన్ అయింది. ఎగ్జాక్ట్లీ 12:43 ఒక్కసారిగా పేమెంట్స్ మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కడ కూడా కాని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఎవరు కూడా మనీ క్యారీ చేయకుండా చిన్న టీ షాప్ నుంచి మొదలుకొని పెద్ద మార్క్ల వరకు 10 రూపాయల నుంచి మొదలు పెట్టుకొని 10,000, 1,00,000 వరకు కూడా మొత్తం యూపీఐ పేమెంట్స్ లోనే చేస్తున్నారు. డిజిటల్ లావాదేవీలు ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా పెరిగినాయి. ఎవరు కూడా క్యాష్ క్యారీ చేయడం లేదు. బయట ఏ చేసినా కూడా మొత్తం ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఒకవైపు టెక్నికల్ ఇష్యూస్ తలెత్తి గత మార్చిలోని 26వ తారీఖులోనే దాదాపు ఆ రోజు గంట సేపు వరకు ఒకవైపు సేవల్లో అంతరాయం కలిగింది. దీంతో ముఖ్యంగా కస్టమర్లు చాలా ఇబ్బంది పడ్డారు. మరోసారి ఈ రోజు దాదాపు 12:40 నుంచి ఈ సేవలకు అంతరాయం కలిగింది. దీనిపైన కాసేపు క్రితము ఎన్పిసిఐ కూడా దీనిపైన ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇది టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రస్తుతం ఈ అంతరాయం ఏర్పడింది. దీనికి మేము బాధపడుతున్నాం, దీన్ని కొంచెం అర్థం చేసుకోవాలంటూ కూడా ఒకవైపు ఎన్పిసిఐ కూడా తాజాగా దీనిపైన ఒక ట్వీట్ చేశారు. దీన్ని తొందరగా పరిష్కరించడానికి మేము కృషి చేస్తున్నాం, అందరూ సహకరించాలంటూ కూడా ఒకవైపు కస్టమర్లకు వాళ్ళు ఒక విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ మధ్య కాలంలోనే తరచుగా ఈ విధంగా కావడంతో, తరచుగా అంతరాయం ఏర్పడంతో అటు వినియోగదారులు పెద్ద ఎత్తున ఆటంకం కలగడంతో పెద్ద ఎత్తున వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ లంచ్ టైం కావడంతో కూడా బయట ఎక్కువ లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో కావడంతో పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మీద ఇలాంటి ఇంకొకసారి పునరావృతం కావద్దంటూ ఒక సోషల్ మీడియా వేదికగా వేలాది పోస్టులను పెడుతున్నారు. ఈ విధంగా అంతరాయం ఏర్పడుతుంది. దీన్ని వెంటనే క్లియర్ చేయాలంటూ కూడా ఒకవైపు ఎన్పిసిఐ, ఒకవైపు కస్టమర్లు పెడుతున్నారు. వెంటనే ఎన్పిసిఐ కూడా దీనిపైన రెస్పాండ్ అయింది. సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం ఆగిపోయింది. దీన్ని రికవర్ చేస్తున్నాం, అందరూ సహకరించాలంటూ కూడా వారు పోస్ట్ పెట్టారు. 1 అవర్లో మళ్ళీ దీన్ని రికవర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లుగానే కాసేపు క్రితం ఎన్పిసిఐ దీనిపైన. శిల్ప, ఎంతసేపు పట్టొచ్చు రికవరీ కావడానికి? చాలా మంది కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. అంటే పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో మనం చూసాం, అసలు నోట్ అనేది లేదు, లిక్విడ్ క్యాష్ అనేది పూర్తిగా కనిపించడం లేదు. కేవలం ఏదున్నా కూడా అన్ని చిన్న చితక రూపాయి చాక్లెట్ నుంచి మొదలుకుంటే క్రోర్స్ వరకు కూడా యూపీఐ ద్వారా పేమెంట్ జరుగుతున్నాయి. సో ఒక్కసారిగా ఇలా అంతరాయం కలగడంతో అటు ప్రజలే కాదు, అటు యాజమాన్యాలు అంటే ముఖ్యంగా బ్యాంక్స్ కానివ్వండి, అట్ ది సేమ్ టైం ఈ ఫోన్పే, గూగుల్ పే లాంటి అప్లికేషన్స్ కూడా తీవ్ర ఆందోళన పడవచ్చు. సో ఎప్పుడు రిటర్న్ అవకాశం ఉంది? ఇది రైట్, 1 అవర్లో రికవర్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికీ ఎన్పిసిఐ
చెప్పింది. ముఖ్యంగా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూని సాల్వ్ చేసే విధంగా ఇప్పటికే మేము దీనిపైన వేగవంతం చేస్తున్నట్టు కూడా దీనికి సహకరించాలంటూ కూడా ఒకవైపు ట్విట్టర్ వేదికగా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఒకవైపు డిజిటల్ లావాదేవీలు ఎక్కువై ఎవరు కూడా లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేయడం లేదు. చిన్న నుంచి మొదలుకొని పెద్ద అమౌంట్ వరకు కూడా అందరూ కూడా ఒకవైపు యూపీఐ ద్వారానే డిజిటల్ లావాదేవీలు చెల్లిస్తున్నారు. సో దీంతోనే ఒకవైపు గత కొన్ని రోజుల నుంచి సర్వర్ డౌన్ కావచ్చు, ఇంకోవైపు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ మధ్య తరచుగా ఒకవైపు అంతరాయం ఏర్పడుతుంది. అటు డిజిటల్ పేమెంట్ ఒకవైపు పేమెంట్ కావడం లేదు, ఇంకొకటి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కూడా వీలవటం లేదు. దీంతో పెద్ద ఎత్తున అటు కస్టమర్లు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మొత్తం పూర్తి స్థాయిలో ఇటు డిజిటల్ పేమెంట్ తోనే వాళ్ళు ఆధారపడటంతో ఒక్కసారిగా సర్వర్ డౌన్ కావచ్చు, టెక్నికల్ ఇష్యూ రావడంతో పెద్ద ఎత్తున వాళ్ళకి ఆటంకం కలుగుతుంది, వాళ్ళకి పెద్ద ఎత్తున అసహనం కలుగుతుంది. ఎప్పుడైతే ఈ డిక్లైన్ అవుతుందో వెంటనే సోషల్ మీడియా వేదికగా వేల పోస్టులను పెడుతున్నారు, ఎన్పిసిఐని ట్యాగ్ చేస్తున్నారు. వెంటనే ఎన్పిసిఐ మేము దీనికి చింతిస్తున్నాము, వెంటనే దీన్ని రికవర్ చేసే పనిలో ఉంటున్నాం, కొంచెం సహకరించాలంటూ చెప్తున్నప్పటికీ గత కొన్ని రోజుల నుంచి ఇదే విధంగా జరగడంతో వాళ్ళు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి 1 hour లోనే పూర్తి స్థాయిలో రికవర్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మనం. రైట్ శిల్ప, సో ప్రస్తుతానికైతే గంట సేపు పాటు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. యూపీఐ పేమెంట్స్ జరగడానికి అంతరాయం కలిగింది. ఈ రకంగా పదే యూపీఐ పేమెంట్స్ నిలిచిపోవడంతో వినియోగదారులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాష్ అనేది లేకుండా పోయింది, ప్రతిదీ కూడా ఆన్లైన్ ద్వారానే పేమెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ ఒక గంట సేపు పాటు నిలిచిపోతేనే ఒక్కసారిగా ఒక పెద్ద ఎత్తున ఆందోళన పడుతున్నారు. ఒక భూమి బద్దలైందంతలా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ మాట వాడాల్సి వస్తుంది ఇక్కడ నేనంటే, అసలు నోట్ లేదు. రూపాయి చాక్లెట్ నుంచి మొదలుకుంటే కొన్ని కోట్ల రూపాయల చెల్లింపుల వరకు అంతా కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. సో అటువంటి సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయంటే చాలా తీవ్ర ఇక్కట్లు అటు వినియోగదారులకి, విక్రయించేటువంటి వారికి, అమ్మకాలు చేపట్టే వారికి అందరికీ కూడా తీవ్రని అంతరాయం కలుగుతోంది. మరొక గంట సేపట్లో ఇది రిట్రైవ్ అవకాశం కనబడుతోంది. సో మీరు కూడా ఇది ఫేస్ చేశారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.